వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ అయిన కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే కాబూలీ శనగలు మెంతికూర కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉండే కర్రీని చూపించబోతున్నానండి. ఈ కాబూలీ శనగలలో ప్రోటీన్ శాతం, ఫైబర్ శాతం కూడా చాలా ఎక్కువే ఉంటుందని డెఫినెట్గా వారానికి ఒక్కసారైనా ఇలాంటి హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అంతేకాదండి, పిల్లలకి ఎప్పుడైనా పప్పులు నానబెట్టి ఇచ్చినప్పుడు లేదా ఉడకబెట్టి ఇచ్చినప్పుడు వాళ్ళకి తినడానికి ఇష్టపడరు కదా, అటువంటి టైంలో కూడా ఒక్కసారి కర్రీని కూడా ట్రై చేయండి. ఈ కర్రీ టేస్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. అంతేకాదు శనగలు తిన్నట్టు ఉంటుంది, అలాగే ఆకుకూర పెట్టినట్టు కూడా ఉంటుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పావు కేజీ వరకు శనగలు తీసుకొని ఒక 4 గంటలైనా ఈ శనగలను నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 4 గంటల ముందే ఈ శనగలను నానబెట్టి వీటిని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని ఇందులోనే కాస్త సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగలను ఉడికించుకోవాలండి. ఈ కాబూలీ శనగలు మనకు త్వరగా ఉడకవండి, కాస్త టైం పడుతుంది. అంతేకాదు ఎక్కువ విజిల్స్ కూడా పెట్టాల్సి వస్తుందండి. నేను ఇక్కడ 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ కాబూలీ శనగలను ఉడికించుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు స్టీమ్ అంతా పోతుందండి. నెక్స్ట్ ఈ కర్రీకి కావాల్సిన మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాక అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని టేస్ట్కి మాత్రమే యాడ్ చేశానండి. ఇందులో కారపొడిని కూడా యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చిని కాస్త చూసి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఈ కరివేపాకును కూడా కొద్దిగా వేగనిద్దామండి. చూడండి, ఆనియన్స్ మనకు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపుని అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నీట్గా వాష్ చేసుకొని చిన్నగా తరిగిన మెంతి ఆకులను వేసుకోవాలండి. ఇక్కడ మెంతికూర ప్లేస్లో మీరు ఏ ఆకుకూరనైనా వేసుకోవచ్చండి, అయినా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేసిన ఆకుకూరను కూడా అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలను అలాగే కొద్దిగా కారము, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. టమాటోలు, స్పైసెస్ అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ టమాటోలను మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందామండి. ఈలోపు కుక్కర్ స్టీమ్ అంతా పోయి ఉంటుంది కదా, ఒకసారి మూత తీసి చూద్దామండి. అలాగే శనగలు ఉడికాయో లేవో కూడా చెక్ చేసుకుందాం. చూడండి, శనగలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో, ఇలా ఉడకాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మూత తీసి చూద్దామండి టమాటోలు మగ్గాయో లేవో. చూడండి, టమాటోలు మెత్తగా మగ్గి ఆయిల్ కూడా పైకి తేలి కనిపిస్తుంది కదా. ఈ విధంగా కుక్ అవ్వాలండి. ఈ విధంగా కర్రీ అంతా కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకున్న శనగలను కర్రీలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ కర్రీని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి. ఆల్రెడీ శనగలు ఉడికినాయి కాబట్టి మనకు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం కూడా లేదండి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుంది. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, కర్రీ అంతా దగ్గర పడి మనకు గ్రేవీ కూడా కొద్దిగా తెక్కగా అయినట్టు అనిపిస్తుంది కదా. ఇలా ఉంటే సరిపోతుందండి. లేదు ఇలా వద్దు ఇంకాస్త దగ్గర పడాలి అనుకుంటే మరి కాస్త ఈ కర్రీని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. గరం మసాలాను కర్రీలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకున్నాం కదండి. చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీరను వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుందామండి. అంటే మనకు కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెడీ అయిపోయిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఈ కర్రీ అంతా రెడీ అయిపోయింది కదండి. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. ఈ రెడీ అయిపోయిన కర్రీని ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాబూలీ శనగలు మెంతికూర కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ హెల్దీ అయిన కర్రీని చేయటం ఎంత ఈజీయో.
టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ రైస్లో అయినా, చపాతీలో అయినా, పుల్కాలో అయినా, పూరీలో అయినా చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ పూరీ అండ్ చపాతీలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాదండి, ఇందులో ఎలాంటి మసాలాలు కూడా వేయలేదండి, అయినా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో డెఫినెట్గా మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.